హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఈజీ స్వాత. ఈ సిరీస్ ద్వారా డైలీ వచ్చేటువంటి ముఖ్యమైన అప్డేట్స్ని అయితే కవర్ చేస్తాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి ఎస్సీఆర్టీ వారు 1 నుంచి 9 తరగతులకు సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. వచ్చే నెల 7వ తారీఖు నుంచి ఈ యొక్క పరీక్షలు అయితే ఉండబోతున్నాయి. అయితే పరీక్షలకు వారం ముందు ఈ షెడ్యూల్ రిలీజ్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే రావడం జరిగింది. షెడ్యూల్ అయితే మనం చూద్దాం. 6-7 తరగతులకు ఏప్రిల్ 7న ప్రథమ భాష, 8వ తారీఖున ద్వితీయ భాష, 11న ఆంగ్లం, 12న సోషల్, 13న గణితం, ఏప్రిల్ 16న సైన్స్ అయితే ఉంది. 8వ తరగతికి ఏప్రిల్ 7న గణితం, 8 సైన్స్, 11న సోషల్, 12న ప్రథమ భాష, 13న ద్వితీయ భాష, ఏప్రిల్ 16 ఆంగ్లం అయితే ఉంది. ఇంకా 9వ తరగతికి సంబంధించి చూస్తే ఏప్రిల్ 7న గణితం, 8వ తారీఖున సైన్స్, 11వ తారీఖున సోషల్, 12వ తారీఖున ప్రథమ భాష, 13వ తారీఖున ఆంగ్లం, ఏప్రిల్ 16న ద్వితీయ భాషగా ఉంది. ఇలా సమ్మేటివ్ అసెస్మెంట్ 2కి సంబంధించి షెడ్యూల్ అయితే వీరు రిలీజ్ చేస్తారు. ఓకే, పరీక్ష సమయం అనేది చాలా తక్కువగా ఉండటం అనేది ఇక్కడ విమర్శకు తావిస్తుంది. ఓకేనా. తర్వాత తెలంగాణలోని పాఠశాలల యొక్క టైమింగ్స్ పైన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ రోజు నుంచి మొదలుకొని ఏప్రిల్ 6వ తారీఖు వరకు పాఠశాల యొక్క టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే పనిచేస్తాయంట. ఎందుకని అంటే ఎండ యొక్క తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఈ యొక్క టైమింగ్స్ అయితే ఫాలో కాబోతున్నారు. ఏప్రిల్ 7వ తారీఖు నుంచి సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్ష అయితే ఉన్నందున ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా ఇవే టైమింగ్స్ ఫాలో అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ యొక్క ఒంటిపూడి బళ్ళు అయితే ఉదయం 8 నుంచి 12 వరకు అయితే ఉన్నాయి. అయితే ఎండవేడి దృష్ట్యా ఈ యొక్క టైమింగ్స్ అయితే కొంచెం మార్పు అయితే చేశారన్నమాట. ఓకేనా. సో తప్పకుండా వీరికి ఇన్ఫర్మేషన్ అయితే అందించండి. తర్వాత టెట్కి సంబంధించి అప్డేట్ అన్నమాట. తెలంగాణ టెట్కు 1,00,000 పైన దరఖాస్తులు అయితే వచ్చినట్టుగా తెలుస్తుందండి. ఓకే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సంబంధించి ఊహించని రీతిలో దరఖాస్తుల విలువ కొనసాగుతుంది. 4 రోజుల్లోనే 1,00,000 మందికి పైగా దరఖాస్తులను చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభం కాగా 30 నాటికి 1,00,000 మందికి పైగా దరఖాస్తులు అయితే చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దరఖాస్తు సమర్పణకు ఏప్రిల్ 12 అనేది చివరి తేదీ. ఓకే, నెక్స్ట్ అప్డేట్ వచ్చేటప్పటికి తెలంగాణలో అత్తలోనే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఓటీఆర్ నమోదని తప్పనిసరి. అంతేకాకుండా రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు గతంలో ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, జోన్లు, మల్టీ జోన్లకు సంబంధించి సమాచారం కూడా మారింది కాబట్టి మీరు అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పి అంటున్నారు. ఓకే, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలుగా మారాయి. 2 జోన్లు కాస్త 7 జోన్లుగా మారాయి. మల్టీ జోన్ 2 అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మనం చూసినట్లయితే చాలా ఎక్కువ సమాచారం అయితే మనం మార్పు చేర్పుగా అయితే చేసుకోవాల్సి అయితే ఉందన్నమాట. కొత్త వారైతే ఓటీఆర్ నమోదు చేసుకోవాలి. పాత వారైతే ఓటీఆర్ల వివరాలు అప్డేట్ అనేది చేసుకోవాలి. నోటిఫికేషన్లు వస్తాయి కదా, అప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే తప్పకుండా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. గతంలో కూడా ఇదే తరహాలో సమస్యలు అయితే వచ్చాయని చెప్పి టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ గారు అయితే ప్రకటన తెలిపారన్నమాట. సో తప్పకుండా మీరు ఇప్పుడే ఓటీఆర్ నందు వివరాలు అనేది సరి చేసుకోవడం అనేది తప్పనిసరి. ఓకేనా. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అప్డేట్ అన్నమాట. ఎంఏ తెలుగుతో పాటు మ్యాథమెటిక్స్, బయోటెక్నాలజీ, జియాలజీ విభాగాల్లోని ప్రీ-PhD పరీక్ష ఫలితాలు అయితే రిలీజ్ చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీన్ని మీరు www.usmania.ac.in వెబ్సైట్లో మీరు పరిశీలన చేసే అవకాశం అయితే ఉంది. చాలా ఎక్కువ మంది ఈ యూనివర్సిటీ సంబంధించి ఉన్నారు కాబట్టి తప్పకుండా వారికి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తెలియచేయండి. సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు చాలా మంచి ఇన్ఫర్మేషన్. సివిల్స్ అభ్యర్థులకు ఉచిత మాక్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారంట. సో వీటిలో పాల్గొని తప్పకుండా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. అది ఎక్కడైనా చూద్దాం. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2021 పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచిత మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణపతి గారు అయితే తెలిపారు. ఆసక్తి గలవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. 3% డిఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం అయితే తీసుకుంది. ప్రస్తుతం 31%గా ఈ యొక్క డిఏ అయితే ఇస్తున్నారు. సో దీన్ని 3% పెంచుతూ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇది 2022 జనవరి 1 నుంచి అయితే అమలులోకి వస్తుందని చెప్పి తెలుస్తుంది. దీనివల్ల ప్రతి ఏటా 9,554 కోట్ల వరకు కూడా భారం పడుతున్నట్లుగా తెలుస్తుంది. తర్వాత పీజీ సెట్, ఐసెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఐసెట్కి సంబంధించి దరఖాస్తు స్వీకరణ 6 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. పీజీ సెట్కి 12వ తారీఖు నుంచి దరఖాస్తు అయితే ప్రారంభం కాబోతుంది.
ఎంబీఎంసీ కోర్సుల్లో చేరాలనుకునేవారు ఐసెట్కి రాయవచ్చు. ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో చేరాలనుకునేవారు ఈ పీజీ సెట్కి దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఐసెట్కి దరఖాస్తు చేసుకోవాలంటే ఎటువంటి ఆలస్య రుసుము అనేది లేకుండా జూన్ 27వ తారీఖు వరకు సమయం అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 450 రూపాయలు, ఇతరులు అయితే 650 రూపాయలు చెల్లించాలి. ఆలస్య రుసుము 250తో జూలై 11 వరకు చెల్లించవచ్చు. 500 రూపాయల అపరాధ రుసుముతో 18 వరకు, 1000 రూపాయల అపరాధ రుసుముతో 23 వరకు కూడా చెల్లించేందుకు అవకాశం అయితే ఉంది. అదే నెల 18వ తారీఖు నుంచి అయితే హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉంటాయని తెలుస్తుంది. జూలై 13 నుంచి 17వ తారీఖు వరకు కూడా దరఖాస్తులో ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే సవరించుకోవచ్చు. జూలై 27న ఒక విడత, 28న 2 విడతల్లో రాత పరీక్షలు అయితే ఆన్లైన్లో నిర్వహిస్తారని చెప్తున్నారండి. ఆగస్టు 4వ తేదీన ప్రాథమిక అయితే రిలీజ్ చేస్తారంట. 22న ఫలితాలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఓకేనా. తర్వాత పీజీ సెట్ సంబంధించి దరఖాస్తు ప్రక్రియ అనేది వచ్చే నెల 12వ తారీఖు నుంచి అయితే ప్రారంభం కాబోతుంది ఆన్లైన్లో. ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 500 రూపాయలు ఫీజుగా ఇది ఉంది, ఇతరులు అయితే 1000 రూపాయలు చెల్లించాలి. ఆలస్య రుసుము లేకుండా జూన్ 22వ తారీఖు వరకు కూడా దరఖాస్తు స్వీకరణ అయితే ఉంది. 250 రూపాయల ఆలస్య రుసుముతో జూన్ 30 తారీఖు వరకు, 1000 రూపాయల ఆలస్య రుసుముతో జూలై 10వ తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది స్వీకరించవచ్చు. జూలై 29 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు కూడా రాత పరీక్షలు జరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఆధార్ పాన్కి సంబంధించి లింకు ఈరోజే ఆఖరి తేదీ. ఎవరైనా సరే లింక్ చేయకుంటే ఖచ్చితంగా ఈరోజు 80% సరే లింక్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఈ టైం దాటిన తర్వాత మీకు 1000 రూపాయల వరకు కూడా జరిమానా పడే అవకాశం అయితే ఉందన్నమాట. గడువు ముగిసిన 3 నెలల వరకు అంటే జూన్ 30 తారీఖు వరకు అయితే వీరు 500 రూపీస్ అనే జరిమానా విధిస్తారంట. ఆ తర్వాత చేసేవారికి 1000 రూపాయల జరిమానా విధించే అవకాశం అయితే ఉన్నట్లుగా వీరు చెప్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా ఈ యొక్క లింక్ అనేది చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనేది. సరైన లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తర్వాత టెట్ సిలబస్లో మార్పులు చేయండి అని మంత్రి సభ్యులకు RUPPTS విధైతే చేసింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. టెట్ పేపర్ 2లో తెలుగు, హిందీ భాషా పండితులు ఉత్తీర్ణం కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షల్లో సోషల్ సైన్స్, గణితం వంటి అంశాలతో సిలబస్ ఉండటం వల్ల భాషా పండితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి సంబంధించిన అంశాలనే 60 మార్కుల సిలబస్లో ప్రత్యేకంగా చేర్చాలని చెప్పి కోరడం జరిగింది. సో ఈ అంశాలకు సంబంధించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి సూచించారు. మంత్రి కూడా హామీ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వారు పరిశీలన చేస్తారంట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇలానే మన యొక్క ఛానల్లో డైలీ కూడా ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం. మనకి ఛానల్ ఫాలో అయితే అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ అని చేయండి, మిత్రులకు షేర్ అని చేయండి. థ్యాంక్ యూ.